ఐదేళ్లకే పిల్లల్ని కనే కలియుగాంతం ఎంత దారుణంగా ఉండబోతుందో తెలుసా? కలియుగం చివరిలో మనుషుల ఎత్తు కేవలం 3-4 అడుగులే. ఐదేళ్లకే పిల్లల్ని కంటారు, 12 ఏళ్లకే ముసలితనం వస్తుంది. 20-30 సంవత్సరాలు బ్రతికితే వాళ్ళు పండు ముసలివాళ్ళు. భూమి సారం కోల్పోయి ధాన్యం పండదు. ఆవులు మేకలు పరిమాణం తగ్గిపోయి పాలు ఇవ్వడం మానేస్తాయి. ఎవరికి నోటు దురుసు ఎక్కువగా ఉంటుందో వారే గొప్పవారుగా పరిగణిస్తారు. రాజులే దొంగలై ప్రజల్ని దోచుకుంటారు. యుగం చివరిలో సంబాల గ్రామంలో కల్కి జన్మిస్తాడు. పరమశివుడు దేవదత్తం అనే గుర్రాన్ని, ఒక ఖడ్గాన్ని, ఒక చిలుకను బహుకరిస్తాడు. కలియుగం ముగిసే సమయంలో వందల సంవత్సరాల పాటు వర్షాలు కురవవు. సూర్యుడు 12 రెట్ల శక్తితో ప్రకాశిస్తాడు. దీనివల్ల భూమిపై ఉన్న నీరంతా ఆవిరైపోయి భూమి మండిపోతుంది. ఆ తర్వాత సంవర్తకం అనే మేఘాలు వచ్చి ఏనుగు తొండమంత దారలతో కుంభవృష్టిని కురిపిస్తాయి. భూమి మొత్తం నీటితో నిండిపోతుంది. ఆ ప్రళయం తర్వాత సూర్యచంద్రులు మరియు గురుగ్రహం పుష్యమి నక్షత్రం ఉన్న కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. ఆ క్షణం నుండి మళ్ళీ సత్యయుగం ప్రారంభమవుతుంది.